అందరు బాగున్నారా? ఈ రోజు అయితే మా ఊర్లో ఉన్నటువంటి గోపి నాటుకోళ్ల ఫారం కైతే మనం వచ్చాము. ఇదిగో చూడండి, ఇక్కడే రాట్ వీలర్ కుక్క ఉంది. ఇది చాలా అగ్రెసివ్ గా ఉంటది. ఇది వీటన్నిటికీ సంరక్షణ. మీకు తెలీదు, చాలా డేంజరస్. చూడండి, గోపి నా చిన్ననాటి స్నేహితుడే. గోపికి నాటుకోళ్ల మీద ఉన్న మక్కువతో కోళ్ల ఫారం పెట్టాడు. చాలా బాగుంటది. ఇక్కడ పెట్టలు, పుంజులు, టర్కీ కోళ్లు, రకరకాల జాతులు ఇంకా చాలా ఉన్నాయండి. పందెపు కోళ్లు కూడా లోపల కనపడుతుంది కదా మీకు ఫారం, అక్కడ చాలా రకాల జాతులు ఉన్నాయి. అవేంటో గోపి మాటల్లోనే తెలుసుకుందాం. గోపి అసలు ఈ ఫామ్ ని ఎందుకు స్టార్ట్ చేశాడు, ఎలా స్టార్ట్ చేశాడు, వీటి సంరక్షణ ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ కూడా మనం అతని మాటల్లోనే తెలుసుకుందాం. చూడండి, వీటి కోసం చెట్లు కూడా చాలా బాగున్నాయి. చూడండి, అదే అండి మీకు చూపిద్దాం అనుకున్న నాటుకోళ్ల ఫారం. చాలా రకాలు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి. ఒకసారి గోపి మాటల్లోనే తెలుసుకుందాం, రండి. గోపి వాళ్ళ బ్రదర్ హనుమంతు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళ మాటల్లోనే ఈ నాటుకోళ్ల గురించి తెలుసుకుందాం. వావ్, చాలా బాగున్నాయి కదా కోళ్లు. చాలా రకాలు, చాలా జాతులు ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఒక్కొక్క జాతి గురించి కూడా తెలుసుకుందాం. గోపి బిజీగా ఉన్నట్టున్నాడు. చాలా జాతులు, చాలా రకాల కోళ్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇతనే గోపి వాళ్ళ బ్రదర్ హనుమంతరావు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు, నాకన్నా చాలా చిన్నవాడు. చూడండి, చాలా జాతులు ఉన్నాయి కదా, చాలా రకాల జాతులు ఉన్నాయి. సేమ్ ఉన్నాయి, కానీ జాతులు వేరే ఉన్నాయంట. గోపి బిజీగా ఉన్నాడు. గోపితో మాట్లాడదాం. గోపి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ కోళ్ళ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ కోళ్ళ గురించి, ఈ జాతుల గురించి గోపి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పు గోపి. మన దగ్గర 4 రకాల జాతులు ఉంటాయండి. భీమవరం మెట్టవాటం, రిచ్వాటం, పెరువిన్ ఇంపోర్టెడ్ లైన్, పెరువిన్ క్రాసులు ఉంటాయి. తర్వాత పల్నాడు రేజాలు ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న బ్రీడ్లు ఇవ్వండి. మనం గుడ్డు దగ్గర నుంచి 1 డే చిక్స్ కాంచి పందెం రెడీ చేసిన పుంజుల వరకు మనం అన్ని విధాలుగా అమ్ముతామండి. అందుబాటు ధరలో ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి మన కాడ ఉన్న కోళ్ళకి. మీకు నా దగ్గర ఉన్న రంగులు, జాతులు పరిచయం చేస్తారా అండి నా ఎమ్మటి? ఇదిగోండి, కోడి రంగు వచ్చే వాటికి ఎర్రపూల అండి. దీని ఎత్తు 23 ఉంటది, బరువు 4 కేజీలు ఉంటది. ఇది మంచి లైన్ లో కోడి పిల్ల అండి. దీని తండ్రి 3 లక్షలు పందెం చేసిందండి. ఇప్పుడు దీన్ని కూడా మనం పందెం వేయడానికి రెడీ చేసాము. రేపు శివరాత్రి అట్లా పందెం వేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు దీని ధర మనల్ని అడిగితే 30,000 అడిగినా కూడా బయటకి ఇవ్వమండి దీన్ని. ఎందుకంటే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఉన్న వాటిలో ఇదొక మంచి కోడి పుంజండి. గోపి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి ఇక్కడ కోళ్ళు అన్ని. ఇవి మనకి 24 గంటలు మనం వీటి మధ్యలో తిరుగుతూ ఉంటాం. మనకి ప్రతిరోజు వీటికి వ్యాయామం లాగా మనం కొన్ని చేపిస్తామండి. పొద్దున్నే వీటికి కొన్ని తయారీలో గుడ్డు, నాస్తా, లడ్డు ఇట్లాంటి కొన్ని పెడతా ఉంటే శాఖలు అవి తీస్తూ ఉంటామండి. మన చేతుల్లోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కోళ్ళు కూడా. నువ్వు ఒక్కడే చూసుకుంటావు గోపి సంరక్షణ? లేదండి, నాకు తోడు మా తమ్ముడు ఉన్నాడు, మా బామ్మది కూడా ఉన్నారండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రంగులు పరిచయం చేస్తారండి. ఇవి మన దొడ్లో తీపిచ్చిన పిల్లలండి. మన దగ్గర ఉన్న కక్కిరాయి బ్రీడర్కి వచ్చింది. దీని తండ్రి 2 లక్షలు పందెం చేసింది. ఇది వచ్చేపటికి కాకి నెమిలి అంటారు. ఇది నెమిలి కక్కిరాయి. ఇది కోడి కాకి. ఇది సీతువా అండి. దీని తండ్రి 9 పందాలు చేసిందండి దీని తండ్రి. ఇది ఆల్రెడీ ఇది కూడా మన సంక్రాంతికి 3 లక్షలు పందెం వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో బ్రీడర్కి ఇదేనండి. ఇందాక చెప్పినట్లే రేజాలు అన్నాం కదండి, ఇది రేజా అండి. అవును గోపి, సంక్రాంతికి పందాలు వేసారా? వేసామండి. ఓకే, ఎన్ని పందాలు కొట్టినాయి గోపి? 10 కొట్టినాయండి. మన నూజివీడి దగ్గర వేసామండి. ఇది గౌడి పీకల నెమలి అంటారండి. ఇది కూడా మన దొడ్లో తీపిచ్చిన పిల్ల, మన ఇంటి పిల్ల. ఇది ఎర్ర బ్రాసు, అది ఎర్ర కక్కిరాయ అండి. అది కాకిడేగ, అది పచ్చకాకి. గోపి, ఈ నాటుకోళ్ల ఫారం ని నువ్వు నాకు ఎందుకు స్టార్ట్ చేసావో నాకు తెలుసు. మన సబ్స్క్రైబర్స్ కోసం, మన యూట్యూబర్స్ కోసం
తెలుసుకుందాం. ఎందుకు స్టార్ట్ చేసావు, ఎలా స్టార్ట్ చేసావు? యాక్చువల్ గా మనకి 2020 నుంచి కోళ్ళలో అనుభవం ఉంది. అంటే అప్పుడు మనం కోళ్ళు పెంచేవాళ్ళం కాదు, పందాలు వేసేవాళ్ళం ఎక్కడ తీసుకొని. మనమే ఎందుకు పద్ధతులు బయట కొనాలి, మనకంటూ ఒక బ్రీడ్ డెవలప్ చేసుకుంటూ వచ్చి మన పందాలు మనం వేసుకుంటే బయట వాళ్ళు కూడా మంచి కోళ్ళు వేయాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాము. యాక్చువల్గా నేను 6 years హైదరాబాద్లో జాబ్ చేశాను. బట్ మనకేంటంటే ఒకళ్ళ కింద వచ్చేయాలి ఇంట్రెస్ట్గా అంత అనిపించలేదు. మనం ఓన్గా మనం స్టార్ట్ చేసుకుంటే ఎట్లా ఉండదని ఒక 1 year క్రితం స్టార్ట్ చేశాను. మనకి ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. వ్యాపార పరంగా కానీ, లైనేజ్ పరంగా కానీ, కోళ్ళు పరంగా కానీ అందరిలో మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర సేల్స్ కూడా బాగా మన సంక్రాంతికి దగ్గర మనం 6 లక్షల దాకా సేల్స్ చేసాము. ప్రజెంట్ ఎవరికి ఏది కావాలన్నా కూడా ఆన్లైన్ ద్వారా పంపిస్తాం. మన ఫామ్ విజిట్ చేసినా కూడా 1 day ముందే ఫోన్ చేసి ఇప్పుడు టైం షెడ్యూల్ బిఫోర్ బుక్ చేసుకొని రావచ్చండి. మనకి అందుబాటు ధరలు ఇస్తాము, మంచి కోళ్ళు ఇస్తాము ఎవరికైనా సరే. అవును గోపి, ఇక్కడ చాలా పుంజులు కనిపిస్తున్నాయి, బయట చాలా పెట్లు కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే నాకు ఇంకా చాలా చాలా రకాలు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. బయట ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి గోపి? బయట వచ్చేపాటికి లోపల ఓన్లీ పుంజులే ఉంటాయండి. పందానికంటే మనం 8 నెలల నుంచి గాబులు ఎక్కించి రెడీ టు ఫైట్ దాకా పుంజులే ఉంటాయి. బయట వచ్చేవాటికి పెట్టలు, దానికి సంబంధించిన బ్రేడర్లు, వాటికి వచ్చిన పిల్లలు బయట తిరుగుతూ ఉంటాయండి. అక్కడ రకరకాల జాతులు అంటే చూపిస్తారండి నాతో పాటు. ఓకే, అక్కడ కనిపిస్తున్నాయి అవి టర్కీ కోళ్ళ గోపి? ఆ టర్కీ కోళ్ళు ఉన్నాయి, గిన్నె కోళ్ళు ఉన్నాయి. అవి ఫామ్ సంరక్షణ కొరకండి. అది మీకు ఇందాక పెరివిన్ క్రాస్ అన్నాను కదండి, ఇది వచ్చేవాటికి పెరివిన్ క్రాస్ అండి. ఇది ఒరిజినల్ పెరివియన్ అండి. ఈ పెట్టపిల్ల వచ్చేటికి ఒరిజినల్ పెరివియన్ అండి. అదిగోండి మన దగ్గర ఉన్న టర్కీ కోళ్ళు, తర్వాత గిన్నె కోళ్ళు. ఇవి వచ్చేపాటికి మన ఫామ్లో పాములకి, ముంగిసులకి, కాకులకి సంరక్షణ కొరకు పెంచుతున్నామండి. మన నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రీడర్ అండి. మన దగ్గర నుంచి గత 6 సంవత్సరాలుగా మన దగ్గరే ఉందండి ఈ బ్రీడర్. అంటే మనం పందాలు వేసినప్పటి నుంచి ఇది ఇప్పటికి 4 పందాలు వేసింది వరుసగా 4 లక్షలకి సంక్రాంతి బరువుల్లోనే. అందుకని దీన్ని మేము పోకుండా బయటికి ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వకుండా దీని పిల్లలు తీసి బయటకు ఇస్తా ఉన్నాము. దీనికి వచ్చిన పిల్లలు కూడా మంచి విన్నింగ్ పర్సంటేజ్ లో ఉన్నాయండి. ఇప్పుడు దీని వయసు ఎంత గోపి? మినిమం 6 సంవత్సరాలు ప్లస్ ఉంటాయండి. దీని లైఫ్ టైం ఎంత గోపి? ఒక కోడికి వచ్చేపటికి మినిమం 10 to 12 years వరకు ఉంటాయండి. గోపి, ఇంత విశాలంగా ఉంది మీ నాటుకోళ్ల ఫారం. ఏవైనా అంటే లైక్ కుక్కలు ఇలాంటివి ఏవైనా వాటిని ఎలా? మనకి ఫామ్ చుట్టూరు, ఎకరనార్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉందండి. మనకి నైట్ పూట గార్డెనింగ్ కూడా మనకి ఒక 2 డాగ్స్ ఉన్నాయండి. రాట్ వెలర్ అండ్ రాజుపాలి బ్రీడ్స్. స్టార్టింగ్ లో ఉంది. అవునండి అవునండి. అవును గోపి, ఈ నాటుకోళ్ల ఫారమేనా? అక్కడ పక్కన ఇంకొక ఫారం ఉంది, నాకు తెలిసి అది పందుల ఫారం అని తెలుసు. ఉందండి, ఇంకో ఫారం కూడా ఉంది. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను. దాన్ని అసలు ఎట్లా స్టార్ట్ చేసాం, ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దానికి ఉన్న లాభాలు ఏంది, ఉపయోగాలు ఏంది, ప్రయోజనాలు ఏంది, మనం ఇప్పటివరకు మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేసాము, ఎలా చేసాము, వాటిని లైన్ మనం ఎక్కడ తీసుకొచ్చాము మీకు తదుపరి వీడియోలో పరిచయం చేస్తానండి. ఇవాళకి కోళ్ళు మీకు ఉన్న వాటిలో మనం కోళ్ళు చూపిస్తాము. తర్వాత మనకున్న మొక్కలు కూడా చూపిస్తామండి. మనకి రకరకాల మొక్కలు పెంచుతున్నాం ప్రజెంట్ ఈ కోళ్ళ కోసమే, వాటి నీడ కోసం, అవి కూడా చూపిస్తారండి. థ్యాంక్ యూ గోపి, నువ్వు చాలా బిజీగా ఉన్నా నా కోసం వీడియో చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అతనికి అమౌంట్ పంపినా అడగాలి కదా, పంపించాడు కానీ రాకపోతే